అందరికీ నమస్కారం. మా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం హంపి గురించి తెలుసుకుందాం. తుంగభద్ర నది హంపికి జీవనాధారం. కర్ణాటకలోని కఠినమైన భూభాగం గుండా ప్రవహిస్తుంది మరియు పురాతన నగరం నిర్మించబడిన ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తుంది. తుంగభద్ర నది సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనాలకు సాక్షిగా ఉంది. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని హంపి నది యొక్క వ్యూహాత్మక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను సద్వినియోగం చేసుకుని దాని ఒడ్డున స్థాపించబడింది. హంపి అనే పేరు తుంగభద్ర నది యొక్క పాత పేరు అయిన పంప నుండి ఉద్భవించింది. హిందూ వేదాంత శాస్త్రంలో పార్వతీ దేవతకు పంప మరొక పేరు ఈ ప్రాంతానికి మతపరమైన ప్రాముఖ్యతను జోడించింది. కడలేకలు గణేశుడు హంపిలోని అత్యంత ప్రసిద్ధ మరియు ప్రతిష్టాత్మకమైన స్మారక కట్టడాలలో ఒకటి. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఉంది హేమకూట కొండవాలుపై ఉన్న ఒక భారీ బండరాయితో చెక్కబడిన ఈ విగ్రహం విశేషమైన ఏకశిలా నిర్మాణం. ఆకట్టుకునే పరిమాణం 4.5 మీటర్లు 15 అడుగులు ఎత్తులో ఉన్న ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గణేశ విగ్రహాలలో ఒకటి. కడలేకలు అనే పేరు స్థానిక భాషలో బెంగాల్ గ్రామ్ అని అనువదిస్తుంది. ఇది గ్రాము ఆకారాన్ని పోలి ఉండే విగ్రహం యొక్క బొడ్డును సూచిస్తుంది. కడలేకలు గణేశుడు భక్తుల హృదయాలలో మరియు చరిత్ర ప్రియుల హృదయాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. హంపి యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రాలకు ప్రతీక. హంపిలోని కృష్ణ దేవాలయం గొప్ప నేపథ్యం మరియు నిర్మాణ సౌందర్యంతో ముఖ్యమైన చారిత్రక మరియు మతపరమైన ప్రదేశం. కృష్ణ దేవాలయాన్ని తప్పక సందర్శించవలసినది ఇక్కడ ఉంది. క్రీశ 1513లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు ఉదయగిరి, ప్రస్తుత ఒరిస్సా లో విజయవంతమైన ప్రచారం తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆయన విజయాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఈ ఆలయం హంపిలోని స్మారక చిహ్నాల సమూహంలో భాగం. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీని నిర్మాణాలను సంరక్షించడానికి మరియు భవిష్యత్ తరాలకు సైట్ను నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి. కృష్ణ దేవాలయంలోని బాలకృష్ణ విగ్రహాన్ని చెన్నై ప్రభుత్వ మ్యూజియంకి మార్చారు. ప్రభుత్వ మ్యూజియం ఎగ్మోర్ అని కూడా పిలువబడే ఈ మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన కళాఖండాలు, శిల్పాలు మరియు చారిత్రక వస్తువుల గొప్ప సేకరణ ఉంది. హంపిలోని లక్ష్మీ నరసింహ దేవాలయం ఒక గొప్ప చారిత్రక ప్రదేశం. ఇది నరసింహ భగవానుని ఆకట్టుకునే ఏకశిలా విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఆలయం మరియు అది ప్రతిష్ఠించిన దేవత గురించి ఇక్కడ కొన్ని కీలక వివరాలు ఉన్నాయి. ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ హంపిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం. ఇది నరసింహ భగవానుని కూర్చున్న స్థితిలో వర్ణిస్తుంది. ఈ విగ్రహం మరియు ఆలయం 1528 ఏడీలో విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్ప పాలకులలో ఒకరైన కృష్ణదేవరాయల పాలనలో నిర్మించబడ్డాయి. అసలు శిల్పంలో నరసింహుని ఒడిలో లక్ష్మీదేవి చిత్రం ఉంది. అయితే 1565 ఈడీలో విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసిన దాడిలో విగ్రహం తీవ్రంగా దెబ్బతింది. నరసింహ విగ్రహం యొక్క అవయవాలు విరిగిపోయాయి మరియు లక్ష్మీ మూర్తి వేరు చేయబడింది. లక్ష్మీ విగ్రహం తప్పిపోయినప్పటికీ ఆలింగన భంగిమలో ఉన్న నరసింహుని వీపుపై దేవత చేయి ఇప్పటికీ చూడవచ్చు. ఈ వివరాలు విగ్రహం యొక్క నాటకీయ ఉనికిని జోడిస్తుంది. హంపిలోని బడావిలింగ ఆలయం శివునికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది అతిపెద్ద ఏకశిలా శివలింగాలలో ఒకదానిని కలిగి ఉంది. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయ ప్రధాన ఆకర్షణ హంపిలో 3 మీటర్ల ఎత్తులో ఉన్న అతిపెద్ద ఏకశిలా శివలింగం. బడవిలింగ అనే పేరు 2 పదాల నుండి వచ్చింది. బద్వా అంటే పేద మరియు లింగం శివుడిని సూచిస్తుంది. పురాణాల ప్రకారం శివలింగం పేదరికంలో ఉన్న రైతు మహిళచే ప్రతిష్ఠించబడింది, అందుకే ఈ పేరు వచ్చింది. శివలింగం ఒక చిన్న రాతి గది లోపల ఉంది. ముందు భాగంలో ఒకే ద్వారం ఉంటుంది. ఒక ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే గదికి పైకప్పు లేదు. సూర్యరశ్మి పగటిపూట లింగాన్ని కాంతితో నింపేలా చేస్తుంది. అనేక శతాబ్దాల క్రితం హంపికి జరిగిన విధ్వంసం ఉన్నప్పటికీ శివలింగం చెక్కుచెదరకుండా ఉంది మరియు మందిరం లోపలి గోడలు కూడా తీవ్ర నష్టం నుండి తప్పించుకున్నాయి. హంపిలోని అండర్ గ్రౌండ్ శివాలయం ఒక ప్రత్యేకమైన మరియు చమత్కారమైన నిర్మాణం. ఇది భూగర్భ శివలింగానికి ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆకర్షణీయమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం నేల మట్టం క్రింద నిర్మించబడింది, అందుకే దీనిని భూగర్భ శివాలయం అని పిలుస్తారు. లోపలి గర్భగుడిలోకి చేరుకోవడానికి సందర్శకులు మెట్లు దిగాలి. ఒకప్పుడు శివలింగాన్ని కలిగి ఉన్న లోపలి గర్భగుడి ఇప్పుడు ఖాళీగా ఉంది మరియు శాశ్వతంగా నీటిలో మునిగిపోయింది. ఇది ఆలయ రూపకల్పన కారణంగా ఉంది. ఇక్కడ ఒక నీటి కాలువ దాని గుండా ప్రవహిస్తుంది, అది నిండి ఉంటుంది. హంపిలోని జనానా ఎన్క్లోజర్ ఒక ఆకర్షణీయమైన చారిత్రక ప్రదేశం. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలోని రాజ స్త్రీలకు ఏకాంత నివాసంగా ఉండేది. జనానా ఎన్క్లోజర్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. ఏకాంత ప్రాంతం, ఆవరణ అన్ని వైపులా పొడవాటి గోడలతో ఒక పటిష్టమైన ప్రాంతం, రాజ స్త్రీలకు గోప్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది. వాచ్ టవర్లు, మొదట్లో 4 వాచ్ టవర్లు ఉండేవి, ఇప్పుడు 3 మాత్రమే మిగిలాయి. ఈ టవర్లు ఆవరణ యొక్క తూర్పు, ఆగ్నేయ మరియు ఉత్తరం వైపులా ఉన్నాయి. ఇది అత్యంత రక్షిత ప్రాంతం అని సూచిస్తుంది. ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, జనానా ఎన్క్లోజర్లోని నిర్మాణాలు ఇండో-ఇస్లామిక్ శైలిలో రూపొందించబడ్డాయి. ఇది హంపిలోని ఇతర స్మారక కట్టడాలలో కనిపించే సాంప్రదాయ విజయనగర నిర్మాణ శైలికి భిన్నంగా ఉంటుంది. లోటస్ మహల్, జనానా ఎన్క్లోజర్ యొక్క ప్రధాన ఆకర్షణ లోటస్ మహల్, దీనిని కమల్ మహల్ అని కూడా పిలుస్తారు. ఇది హంపిలోని అత్యంత విశేషమైన నిర్మాణాలలో ఒకటి మరియు ఆక్రమణదారులచే పాడైపోకుండా మిగిలిపోయిన అతి కొద్ది నిర్మాణాలలో ఒకటి. ఇతర నిర్మాణాలు లోటస్ మహల్తో పాటు ఆవరణలో క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్, వాటర్ పెవిలియన్, ట్రెజరీ బిల్డింగ్ మరియు వాచ్ టవర్స్ వంటి అనేక ఇతర నిర్మాణాలు ఉన్నాయి. స్ట్రాటజిక్ డిజైన్, ఈ ఎన్క్లోజర్ మహిళలు రాచరిక వేడుకలు లేదా మార్చి పాస్ను గోప్యతలో చూసేందుకు వ్యూహాత్మకంగా రూపొందించబడింది. చారిత్రక చర్చ, జనానా ఎన్క్లోజర్ యొక్క వాస్తవ ఉపయోగం గురించి పురావస్తు శాస్త్రవేత్తల మధ్య కొంత చర్చ ఉంది. కొంతమంది దీనిని మహిళల ప్రాంతంగా ఉపయోగించలేదని మరియు లోటస్ మహల్ మహిళల పెవిలియన్గా కాకుండా చీఫ్ కమాండర్లకు కౌన్సిల్ గది అని నమ్ముతారు. జనానా ఎన్క్లోజర్ విజయనగర సామ్రాజ్యం యొక్క సాంఘిక మరియు నిర్మాణ పురోగతికి నిదర్శనం. ఆ యుగంలోని రాజ స్త్రీల జీవితాలను ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ వీడియో హంపి పార్ట్ 2 గురించి మీరు మా ఛానల్లో పార్ట్ 2 గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి. చూసినందుకు కృతజ్ఞతలు.